చంపిన వీడే సార్. ఈ పేరు గారు చంపారు. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఆపండి. ఎక్సలెంట్. ఇటువంటి అమ్మాయి నా లైఫ్ లోకి లైఫ్ లో వస్తే వెరీ వెరీ హ్యాపీ. చాలు ఇక పద. అప్పుడే నా ఇంకాసేపు చేద్దాం, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇలా అవుతాం. పెళ్లి సంగతి తర్వాత కానీ ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇలా అయిపోతుంది. ఏయ్ అటు చూడు, వాడు ఇందాక నుండి నిన్నే చూస్తున్నాడే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వాడి చూపుతో నీ బాడీలో పార్ట్స్ అన్ని నమిలి మింగేసేలా ఉన్నాడు. విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చిన శుభతరుణాల్లో హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. బాగున్నావా? బానే ఉన్నాం. నమస్కారం సార్. మీరు ఇచ్చిన ₹1,00,00,000తో అనాశరణాలయం పూర్తి చేశాం సార్. మీరు వచ్చి మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. నో ఇచ్చిన దానికి ప్రచారం చేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మరో ₹1,00,00,000 ఇస్తాను. వాళ్ళకి కావాల్సిన చదువులు వాటికి సంబంధించిన ఏర్పాట్లు అవి చూసుకోమని చెప్పాలి. అలాగే. ఓకే. మీకు ఇలాంటి కార్యక్రమాలంటే ఇష్టం ఉండదని మాకు తెలుసు బాబు. ఏదో మా తృప్తి కోసం. చూడండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు. ఏమా బాగున్నావా? మీ చెల్లెలకి ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే కదా? ఏం ఈశ్వర్, నీ బిజినెస్ ఎలా ఉంది? మీ దయవల్ల బానే ఉంది సార్. ఇంటర్వ్యూ కావాలి. సారీ సార్, ఈ రోజు మీ టైం అంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కే సరిపోతున్నారు. ఓకే సార్. సారీ. మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడే వస్తాం సార్, దేశంలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీలాగా దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది సార్. సార్, మీ ఇంటర్వ్యూ కావాలి సార్. షూర్, బట్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ కాంప్లిమెంట్స్. ఓకే, సీ యు లేటర్. సారీ ఫ్రెండ్స్, నాట్ నౌ. నమస్కారం సార్. అభిరామ్ సార్, మనం చెప్పాను కదా, ప్రభాకర్ గారని సినీ నిర్మాత. ఓ ఐ సీ. నమస్కారం సార్. ఈయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా తీయాలనుకుంటున్నారు. ఓకే. సినిమాకి 5 కోట్లు చెప్పిన ఫైనాన్స్ కావాలండి సార్. ఈవిడెవరు? ఈమె ఆయన సినిమాల్లో హీరోయిన్ సార్. నిర్మాత గారి పర్సనల్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏర్పాటు చేయండి, ఫైనాన్స్ అరేంజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అభిరామ్, ఇదిగో బావా, నువ్వు పెట్టబోయే కొత్త ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్. బాగున్నావమ్మా? బావా, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో. థ్యాంక్స్ నాకు మీరు చెప్పక్కర్లేదు బావా. నా చెల్లెలు సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను. ఆమె అలా చూసుకునే బాధ్యత మాది బాబు. ఓకే. మేనేజర్, వేర్ ఆర్ యూ? ఇర్రెస్పాన్సిబుల్ ఫెల్లో. మేనేజర్, ఈ ఇంట్లోంచి వీడు బయటపడితే గానీ నాకంటూ ప్రశాంతత ఉండదు. వీడు మాత్రం బాగుపడ్డు. మేనేజర్, ఏడ్రా వీడు? అన్నయ్య, ఒరే అన్నయ్య. నువ్వు వచ్చావండి? మేనేజర్ రెడీ? మేనేజరా? వేర్ ఇస్ మై మేనేజర్? హైదరాబాద్ లో భారీ వర్షాలు పడ్డాయి కదా, కొట్టుకుపోయి ఉంటాడులే. ఒరే అన్నయ్య, నువ్వు కన్నది కలరా? ఒరే చంటి, కళను ప్రతి మనిషి కంటాడరా, కానీ వాటిని కొందరే సార్థకం చేసుకుంటారు. లేదు నాన్న,
తెల్లారాకొచ్చే కళ ఖచ్చితంగా నిజం అవుతుంది. అందుకని పగలు రాత్రి కలలు కంటూ పోతే వాటిని నెరవేర్చుకోవడానికి మనిషికి మిగిలిన చిన్న జీవితం సరిపోదురా. నాన్న, నేనుండగా మీకు ఏ బాధ ఉండదు. నా బాధల్లో ఒకటేరా, నేను పోయేలోగా దాన్ని పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యత తీరుతుందని. నాన్న, నా వీసరాని చెల్లెలి పెళ్లి రంగరంగ వైభవంగా ధూమ్ధాంగా చేద్దాం. ఆశ చూపే దాని పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం తీసుకెళ్లి ఆ బాలరెడ్డికి తగలేసేవరా. తగలేదన్న, ఫారెన్ వెళ్ళటానికి చిన్న ఇన్వెస్ట్మెంట్ అంతే. ఈ జన్మకి నువ్వు మారవరా. అసలు నిన్ను అబ్బా ఊరుకోండి అన్న. అన్నయ్య లేవుగానే ఏంటి తిట్టదండకం? పాపం తను మాత్రం ఊరికే కూర్చుంటాడేంటి? తన ప్రయత్నం తను చేస్తున్నాడు కదా. నా బంగారు తల్లి, నీకు నా మీద ఉన్న నమ్మకం ఆయనకు ఉండుంటే ఎప్పుడో బాగుపడ్ను. అసలు వీడిని కాదే నిన్ను అనాలి. ప్రతి మాటకి వాడిని ఇలా వెనకేసుకురాబట్టే వాడు ఇలా తయారయ్యాడు. అన్నయ్య నువ్వు త్వరగా రెడీ అవరా, గుడికి వెళ్దాం. అలాగేనమ్మా. ఇప్పుడు వచ్చేది సారీ అను. వావ్, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నీ తాజ్లో పార్టీ ఇస్తానుగా, అందుకే స్పెషల్ గా తీసుకున్నాను. ఆహా. దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఎంత? 5000. 5,000? ఏంటలా షాక్ అయ్యావు? తాజ్కి వెళ్ళాలంటే ఈ మాత్రం రేంజ్ ఉండాలని తీసుకున్నాను. జంటి, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, మనం గోల్కొండ టూమ్స్ కి వెళ్దామా? బాగా ఎంజాయ్ చేయొచ్చు. గోల్డ్ ఎన్ని సార్లు వెళ్ళాను. పోనీ ఓషన్ పార్క్? ఏంటి ప్రోగ్రామ్ మారుస్తున్నావు? అది అది నిన్నేమన్నావు? అవును, ఈవేళ మన మీటింగ్ వెరీ స్పెషల్ అని తాజ్ కమిట్ అయ్యాను. కానీ కానీ అదేంటంటే ఇప్పుడు కానీ డబ్బులు అడ్జస్ట్ కాలేదురా. ఎన్నిసార్లు ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తావు? సారీ చెప్తాగా, ప్లీజ్ సారీ రా. అది అను అంటే నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నీకు సీరియస్నెస్ పెద్ద సూట్ అవ్వదు. చాలే ఆపు. నేను చెప్పేది విను. చంటి నీలో నాకు ఇదే నచ్చింది. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పిన తర్వాత టెన్నీ కాస్ట్ చెయ్యాలి. అది హీరో క్వాలిటీ. అంటే నేను ఇప్పుడు అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే బాయ్, సీ యూ. ఎంత మాట అనేసిందిరా. ఇదంతా వేణుగారి వల్లే. అయిపోయావరా వేణు. ఫారెన్ వెళ్ళటం ఏమో గానీ మా ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉందిరా. మా ఫాదర్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మా డాడీ అయితే ఇంట్లోకే రానివ్వట్లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకున్న 2 ఎకరాల పొలం అమ్మి వాడి చేతిలో డబ్బు కోసారా. ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే ఉంది. వేణు గడిచాడురా. చంటి ఎక్కడరా? నీకోసం వెయిట్ చేసి జస్ట్ ఇప్పుడే అటు వెళ్ళాడు. అడుగురా చంటి. చంటి ఎక్కడికి వెళ్ళావురా? వస్తానని చెప్పాను కదా, కాకపోతే కాస్త లేట్ అయింది అంతే. కాస్త కాదురా, ఒక జీవిత కాలం. ఎనీ ప్రాబ్లం? నేను వేసుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అయింది. నిన్ను నమ్ముకుంటారే, ఒక్క పని కూడా సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నీకేమైందిరా? అది చెప్పుకునేది కాదులే. వీడింత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అది లవ్ మ్యాటరే. చెప్తే మేము హెల్ప్ చేస్తాం కదరా. మీరు అనుకుంటున్నట్టు నేను ఒక అమ్మాయిని ప్రేమించడం నిజమేరా, కానీ డీటెయిల్స్ ఇప్పుడు తర్వాత చెప్తాను. ఓకేరా. మన చంటిగాడు ప్రేమలో పడ్డ సందర్భంగా ఇప్పుడు మనందరికి పార్టీ ఇస్తున్నాడు. ఎరా ఎరా కామెడీగా ఉందారా నీకు? డోంట్ వరీ యార్, పార్టీ నువ్వు బిల్లు నే పే చేస్తాను. అయితే ఓకే. నీలాంటి ఫ్రెండ్ ఉంటే రోజుకు ఒక అమ్మాయి లైన్ లో పెట్టచ్చు. అప్పుడు జీవితం 3 బ్రాందీలో 6 విస్కీలు ఉంటుంది. కరెక్ట్ రా. ఓకేరా, బారుకు పోదాం. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలో. వచ్చేసా, నేను వచ్చేసా. ఎవడ్రా నువ్వు, దొంగ సచ్చినాడా? వగలరానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను వంట గదిలోనే. మాధవా నువ్వా? యా. ఎన్నిసార్లు చెప్పాను మాధవా, ఇలా గోడ దూకి రావద్దని. ఏం చేయమంటావు జయ? ఇంటి కన్నం వేసి వద్దామనుకున్నాను, కానీ ఇల్లు నాగార్జున సిమెంట్ తో కట్టారని తెలిసింది. అందుకే గోడ దూకి వచ్చేసా. మన సామాన్లు సర్దేశా? త్వరగా తీసుకెళ్ళు. అన్నట్టు నా వాటా మా అమ్మకి ఇవ్వడం మర్చిపోకు. నేను సాయంత్రం కలుద్దాం. జయ,
నేను దొంగది, నువ్వు దొంగలకే దొంగవి. నా మనసు దొంగిలించేశావు. మనం కానీ పెళ్లి చేసుకున్నావంటే దావూద్ ఇబ్రహీం లాంటి బుల్లి పుత్రుణ్ణి నీకు గిఫ్ట్ గా ఇస్తాను. ఏమంటావు డార్లింగ్? అబ్బా వదులు మాధవా, వదులు మాధవా, వద్దులయ్యా. కాఫీ పట్రా. తెస్తున్నాను అమ్మగారు. వదులు మగడు. అబ్బా థ్యాంక్ యూ జయ. ఈ నాళ్ళకి నీ మొగుండని ఒప్పుకున్నావు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, ఇద్దరము సుఖపడాలి సందు సందునా. ఉందిలే ఉందిలే జయా, మంచి కాలం తెస్తున్నాను అమ్మగారు. ముందు తొందరగా ముందునా. పట్రా. సెక్రటరీ అనుకుంటా. ఆహా అయ్యా, ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య. అందరిలో ప్రపంచ సుందరి ఐశ్వర్య ఎలా ఉంటుంది? రాయి రప్పలు మాకొద్దు కాని అమ్మా రత్నం లాంటి అమ్మాయి ఉంటే చూపించండి. ఆ, అందం ఒకటే కాదయ్యా, మంచి అణకు కూడా ఉండాలి. అలాంటి అమ్మాయిలు ఉంటే చూపించు. ఉన్నారండి. చూపించు. ఇది చూడండి, ఈ అమ్మాయి పేరు లక్ష్మి. సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నమాట. కాకపోతే చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటో అది? అబ్బాయిని ఇల్లరికం ఇల్లరికమా? కుదరదు. కానీ కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, గాని కలకాలం మాతో కలిసిపోయే అమ్మాయి అయి ఉండాలి. అలాంటి సంబంధం అలాంటి ఏమైనా ఉంటే చూపించవా? ఉందండి. ఈమె పేరు భానుమతి. ఈ అమ్మాయిని చూస్తే పోతుంది మీ అబ్బాయి మతి. ఇది ఇలాంటి పిల్లనయ్యా మాకు కావాల్సింది. ఏమే? అమ్మాయి చాలా బాగుందండి. అబ్బాయి కూడా చూసి ఊ అంటే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అడుగో మాటలోనే వచ్చేసాడు మీ పుత్రరత్నం. వేణు, ఈ ఫోటో చూడు. అవసరం లేదమ్మా. అదేంట్రా? అది కాదమ్మా, నా కళ్ళకి నచ్చిన అమ్మాయి నా మనసు కూడా నచ్చాలి, అప్పుడే నా పెళ్లి. ఏంటండి వీడు? మీ అబ్బాయి వాలకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునేలా కనిపించట్లేదు. మీరే ఓ నిర్ణయం తీసుకోకూడదు? ఓరి పిచ్చి పొంతులు, అయ్యా. పెళ్లిళ్ళనే నీ చేతిలో నా చేతిలో ఉండవు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అంతే కదండి. బ్రహ్మదేవుడు పుట్టినప్పుడే రాసేసి ఉంటాడు. సరేనండి, ఆ, ఈసారి మరిన్ని మంచి సంబంధాలతో మీ దగ్గరకు వస్తాను. ఆ. అబ్బాయికి ఏదన్నా చెప్పి కాస్త పెళ్లికి ప్రిపేర్ చేయండి. ఏయ్, ఏంటిది? ఏయ్ నీలిమా, నా ప్రేమ విషయం ఏం చేసావే? ఇప్పుడే చెప్పు, లేకపోతే ఇదే నీ కాకర రోజు. ఏయ్, పోరా. ఏయ్, ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నానే, నీ కోసం పిచ్చి కుక్కలా తిరిగాను. ఏం తక్కువే? ఆ? ఏం తక్కువ? చెప్పు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. అసలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడే ఇక్కడే ఐ లవ్ యూ చెప్పాలి. వదలు. ఇదేంటో తెలుసా? యాసిడ్. ప్రేమిస్తున్నానని చెప్తావా? యాసిడ్ నీ మొహన పోయమంటావా? Oh my God. ఎరా యాసిడ్ పోస్తావా? అంత మనగడి వరకు ప్లీజ్ అన్నా, ఎరా నిన్ను ప్రేమించాలా? తప్పైపోయిందన్నా. అన్నా వదిలేనా అన్నా, ప్లీజ్ అన్నా. ఎప్పుడైనా అమ్మాయి జోలికి వెళ్తావా? ఆడపిల్ల జోలికి వెళ్ళానా? ప్రేమించకపోతే యాసిడ్ పోస్తావా? అయ్యో లేదరా, ఇంకెప్పుడు ప్రేమ అనేది భయపెట్టి పొందేది కాదురా, ఇక్కడి నుంచి రావాలి. గుర్తుంచుకో. నన్ను వదిలేనా ప్లీజ్ అన్నా. హలో, రేపు ఈవినింగ్ అరేంజ్ చేసేస్తాను. ఓకే రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నగ్మ జ్యోతిక, ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ వెస్ట్ ఏంటి? అదే సార్, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే వీళ్ళ నేనేం చేయాలి? చెప్పండి చెప్పండి. కమిషన్ ఇచ్చిందెందుకు? నేను చెప్తాను, నువ్వే చెప్పు. గౌతమ్, నాకు తెలియకుండా కమిషన్ తీసుకుంటున్నావా? అదిగా సార్ ఇప్పుడు కమిషన్ అంటే క్లాస్ కాదండి, ఒక నైట్ ఫ్రీ. ఓహో, ఈ
ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోకూడదు సార్. ఇంతకు విషయం ఏంటంటే కోనసీమలో బ్లోట్లు వచ్చి పంటలు ఏం పండలేదంట. ఈ అమ్మాయి కస్టమర్స్ అందరూ పాపం దివాలా తీశారంట. ఇక జ్యోతికి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో చేపల చెరువులు రైలు చెరువులు ఎండిపోయాయంట. పాపం కష్టం. ఆ చెరువులాగే ఈమె బిజినెస్ కూడా ఎండిపోయింది అంతేనా? కరెక్ట్ కరెక్ట్. అవును సార్, బిజినెస్ చాలా డల్ అయిపోయినది. మీరు కాస్త దయచేసి చెప్తే దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నామండి. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం సార్. అయితే సపరేట్ గా ఎందుకు, ఇద్దరిని కలిపి దుబాయ్ పంపిస్తాను. అక్కడ అయితే చాలా బెటర్ అండి. అక్కడ 365 రోజులు ఆయిల్ కారతానే ఉంటది. ఈయనకి సీజన్ బాగా ఉంటది. 4 డబ్బులు సంపాదించి వచ్చేస్తారండి. సరే, మీరు దుబాయ్ వెళ్ళండి. హాయ్. అక్కడ నాగమణిని కలవండి. హాయ్. మీకు ఫుడ్ బెడ్ రెడీ అవుతుంది. అలాగేనండి. ఓకే. బాలరెడ్డి గారు ఫుడ్ పెట్టడం మరి. నాకు తెలుసులే. అయ్యి బాబోయ్, అలాగైతే మేడ మీద గెస్ట్ రూమ్ ఉంది, వెళ్ళి ఫ్రెష్ అయిపోండి. కదవే. గౌతమ్, రైటింగ్ ఎవరున్నారు? చాలా మంది ఉన్నారండి బాబు. మీరు ఫారం పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, అలా సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతాను. గౌతమ్, బిజినెస్ అన్నాక టాక్టీస్ పేషెన్స్ రెండు ఉండాలి. పేషెంట్లు మనకెందుకండి? నీకు అర్థం కాదులే, చూడు ఎవరున్నారు. ఏంటయ్యా, కనబడి వచ్చేస్తామండి. ఇది పద్ధతి కాదు. ఇదిగో, ఇదిగో. మిస్టర్ చంటి గారు, ప్లీజ్ కమ్. రండి. మర్యాదలకి వెళ్ళొచ్చాడు. ఇలా పద్ధతుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా డబ్బులు ఎవరిస్తారా? మీ బాబా బాబుకి వంటగట్టయ్యా. చెప్పండి. 6 నెలలైంది తప్పించి. అవును చంటి, టోటల్లీ వీసాస్ ఇన్ బ్యాన్. 3 సంవత్సరాల నుంచి అమెరికాలో ఆల్ఖైదా టెర్రరిజం బాగా పెరిగిపోయింది. అక్కడికి వీసా దొరకడం ఇట్స్ నాట్ ఈజీ. మరి మా డబ్బు? తొందరపడద్దు మ్యాన్. నీకు ఆలోచన ఎక్కువ, ఆలోచన తక్కువ. తీసుకునే డబ్బుకు ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అందుకే నిన్ను నీ ఫ్రెండ్స్ ని లండన్ పంపించాలని నిర్ణయించుకున్నాను. లండన్? ఎస్, నెక్స్ట్ ట్రిప్ లో నువ్వు నీ ఫ్రెండ్స్ లండన్ వెళ్తున్నారు. అదే చంటి, కూర్చో చెప్తాను. పర్లేదు చెప్పండి. ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడు. అమెరికా అయితే 1:50, అంటే $1 కి 50 రూపీస్. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్ 1:80, ఒక పౌండ్ కి 80 రూపాయలు. నౌ యూ డిసైడ్. ఎరా ఏం చేద్దాం? ఓకేరా, అలాగే లండన్ కానివ్వండి. గుడ్, ఇంటెలిజెంట్ బాయ్. గౌతమ్, Aye. ఆ ఏర్పాట్లని చూడు. అలాగేనండి. చంటి, కంగారు పడకు. నువ్వు ఇంటికి వెళ్ళు, మా సెక్రటరీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. సరే, ఈసారి నమ్మొచ్చండి. లుక్, వీఆర్ డూయింగ్ బిజినెస్ ఫర్ 20 years, ఓకే? ఓకే ఓకే, రండి. వెళ్ళండి.